ప్రియ శ్రోతలు, నేటి పాఠం హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం నుండి 39వ వచనం వరకు జాగ్రత్తగా వినండి. జీవము గల దేవుని చేతిలో పడడం భయంకరం. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములను జ్ఞాపకం తెచ్చుకోండి. దేవుని కృపను నిరాకరించిన వారికి జీవము గల దేవుని చేతిలో శిక్ష తప్పదు. క్రీస్తు ప్రేమను అంగీకరించి అనుభవించిన వారు, యేసుక్రీస్తునందు రక్షించబడిన స్థితిలో ఉన్నవారు దేవుని చేతిలో హాయిగా ఉండగలరు. క్రీస్తునందున్న వారికి శిక్షావిధి లేదు. దేవుని కృప ద్వారా రక్షించబడిన వారై విశ్వాసులు నిశ్చింతగా ఉండిపోగలరు. 1 యోహాను 4వ అధ్యాయం 18వ వచనం, ప్రేమలో భయముండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయాన్ని వెళ్లగొడుతుంది. భయం దండనతో కూడింది. భయపడేవాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు. 32వ వచనం, ఒక విధంగా చూస్తే మీరు నిందలను బాధలను అనుభవించడం చేత 10 మందిలో ఆరడి పడ్డారు. మరో విధంగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలివారయ్యారు. ఏలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైనది స్థిరమైనది అయిన స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవటానికి సంతోషంగా ఒప్పుకున్నారు. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకండి. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగుతుంది. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందే నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. 37వ వచనం, ఇక కాలము బహుకొంచెముగా ఉన్నది, వస్తున్నవాడు ఆలస్యము చేయక వస్తాడు. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవిస్తాడు గాని అతడు వెనుకదీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు. శ్రోతలు వింటున్నారా? ఈ హీబ్రూ విశ్వాసులు తీవ్రమైన శ్రమలకు హింసలకు గురి అవుతున్నారు. పౌలు వారిని ప్రోత్సహిస్తున్నాడు. ఎన్ని ఒత్తిడులు మీ మీదికి వచ్చినా మీ సహనశీలమును కోల్పోవద్దు అంటున్నాడు. సాధారణంగా శ్రమలు మంచివని ఎవరూ అనుకోరు గాని క్రైస్తవులకు ప్రభువును బట్టి కలిగే శ్రమలు ఆధ్యాత్మిక పరిశ్రమలవుతాయి. యేసును గురించిన సాక్ష్యమును బట్టి ఈ లోకములో దేవుని బిడ్డలకు తీవ్రమైన దారుణమైన కష్టనష్టాలు ప్రాప్తించవచ్చు. అయినా ప్రభువు నాతో ఉన్నాడు అనే నమ్మకం విశ్వాసిని ఎంతో బలపరుస్తుంది. ఆయన త్వరలో వస్తాడు, అప్పుడు నా బాధలన్నీ తొలగిపోతాయి అనే నిరీక్షణ విశ్వాసికి ఎంతో శుభప్రదమైనది. విశ్వాసికి ఈ నిరీక్షణ వల్ల వ్యక్తిగత విశ్వాసం వృద్ధి అవుతుంది. విశ్వాసానికి పరిపక్వత సిద్ధిస్తుంది. యేసు ప్రభువుకు విశ్వాసి మరీ సన్నిహితుడై బలం పుంజుకుంటాడు. రోమాపత్రిక 5వ అధ్యాయం 3 నుండి 5వ వచనం వరకు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగచేస్తాయని ఎరిగి శ్రమలయందు అతిశయపడదాము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలలో కృమ్మరించబడి ఉంది. శ్రమలు వచ్చినప్పుడు నిరుత్సాహంతో మీ విశ్వాసాన్ని బలహీనపరుచుకోవద్దు. మీ సహనము ద్వారా మీ విశ్వాస బలాన్ని నిరూపించుకుంటారు. అది దేవునికి మహిమ. గతంలో యేసు మన కోసమై చేసింది ఏదో దానిమీద స్థిరంగా నిలిచి ఉండడమే విశ్వాసం. అంతేకాదు, ఆయన మన కోసం భవిష్యత్తులో ఏమి చెయ్యబోతున్నాడో దాన్ని గురించిన ఆశాభావం కూడా మన విశ్వాసంలో భాగమే. రోమాపత్రిక 8వ అధ్యాయం 12 నుండి 25వ వచనం వరకు మన నిరీక్షణను బలపరిచే విశ్వాసవాక్యమున్నది. ఆత్మచేత శారీరక క్రియలను చంపండి. మీరు ఆత్మచేత నడిపించబడుతూ ఉండాలి. ఆత్మగలవారు భయపడరు. దేవుని ఆత్మ మనం దేవుని పిల్లలమవడానికి సాక్షి. మనం దేవుని వారసులం. క్రీస్తుతో కూడా మహిమ పొందడానికి ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులం. మనకు ప్రత్యక్షము కాబోయే మహిమ ఎదుట
ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. దేవుని పిల్లలు పొందబోయే మహిమ స్వాతంత్ర్యంలో ఈ సృష్టి అంతా పాలు పొందుతుంది. ఆ రోజున మన దేహానికి కూడా సంపూర్ణ విమోచన. మనము నిరీక్షణ గలవారమై రక్షించబడ్డాము. నిరీక్షించబడేది కనపడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. ఇది ఎంత గొప్ప సందేశమో చూడండి. గలతీపత్రిక 3వ అధ్యాయం 10-13 వరకు ఇదే మాట చెప్పబడింది. ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నిటిలో నిలకడగా ఉండని ప్రతివాడూ శాపగ్రస్తుడే. ధర్మశాస్త్రము చేత ఎవ్వడూ దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడు. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవిస్తాడు. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు, అది క్రియా సంబంధమైనది. గనుక విశ్వాసులు నీతిమంతులు, నీతిమంతులు విశ్వాసమూలముగానే జీవిస్తారు. ప్రియ విశ్వాసులారా, 10వ అధ్యాయంలోని 3 ముఖ్య విషయాలను గుర్తించండి. 1-18 వరకు క్షమాపణను గురించి చెప్పబడింది. 19-25 వరకు విశ్వసనీయత ప్రస్తావించబడింది. 26-39 వరకు భయమంటే ఏమిటో, అది విశ్వాసుల పట్ల ఎలా పనిచేస్తుందో చెప్పబడింది. జీవము గల దేవుని చేతిలో పడడం భయంకరం. దేవుని బిడ్డలకు దేవుని సన్నిధిలోకి నిరభ్యంతర ప్రవేశమున్నది. అయితే దేవుని బిడ్డలు దేవునికి సంపూర్ణ విధేయత చూపాలి. అది వారి బాధ్యత. దేవుని చిత్తాన్ని నిరాకరిస్తూ దేవుని వాక్యాన్ని ఖాతరు చెయ్యని వారు దేవుని చేతిలో పడడం భయంకరం. విశ్వాసులు దేవుని నామమునకు అప్రతిష్ఠ తేకూడదు. తన బిడ్డలు తప్పు చేస్తే శిక్షించడానికి దేవునికి సంపూర్ణాధికారమున్నది. తన బిడ్డలు తిరుగుబాటు చేస్తే వారి మీద దేవుడు చెయ్యి చేసుకోవలసి వస్తుంది. ఈ అధ్యాయం ముగింపులో రచయిత అన్నాడు, మనము వెనుక తీసి నశించేవారము కాము, గాని ఆత్మను రక్షించుకోవడానికి విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. విశ్వాసులారా, చూస్తూ చూస్తూ దురభిమాన పాపములో పడిపోకండి, నిరుత్సాహపడకండి. మిమ్మలను ఆవరించిన శ్రమలను చూచి బెంబేలు పడకండి. హృదయాలను కఠినపరుచుకోవద్దు. నా మాట వినండి. దేవుడు మీ హృదయాలను ఇప్పటికే విరగ్గొట్టాడు, నలగొట్టాడు. ఇప్పటికైనా మీరు పిల్లచేష్టలు మాని ఆధ్యాత్మిక పరిపక్వత దిశగా సాగిపోండి అంటూ పౌలు హెబ్రీ సంఘస్థులను ప్రాధేయపడి వేడుకుంటున్నాడు. జీవము గల దేవుని చేతిలో పడడం భయంకరం అనే వచనం ఈ పాఠంలో మనలను హెచ్చరిస్తున్నది. ఈ వచనం విశ్వాసులకు, అవిశ్వాసులకు కూడా వర్తిస్తుంది. యెజ్రా గ్రంథం 7వ అధ్యాయం 9 మొదటి నెల మొదటి దినమందు యెజ్రా బబులోను దేశము నుండి బయలుదేరి తన దేవుని కరుణాహస్తము తనకు తోడుగా ఉన్నందున 5వ నెల మొదటి దినమున యెరూషలేము చేరాడు. దేవుని కరుణాహస్తము యెజ్రాకు తోడుగా ఉంది. దేవుని హస్తము కరుణాహస్తము మాత్రమే కాదు, తన బిడ్డలు మాట విననప్పుడు వారిని క్రమశిక్షణలో పెట్టే హస్తం. అదే హస్తము దావీదును రక్షించింది. కీర్తన 32:4 దావీదన్నాడు, దేవా, దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉన్నది. నా సారము వేసవి కాలమున ఎండినట్లే ఉన్నది. దావీదు జీవము గల దేవుని చేతిలో క్రమశిక్షణలో ఉన్నాడు. దావీదు తన పాపాన్ని కప్పిపుచ్చుకోవాలని చూచాడు. కాని దేవుడు అతని మీదికి చెయ్యి ఎత్తాడు. అతడు తన పాపాన్ని ఒప్పుకొనక తప్పలేదు. దేవుని బిడ్డలమైన మన మీద కూడా అడపాదడపా దేవుని హస్తము భారముగా ఉన్న అనుభవం మనకు కలుగుతుంది. అయితే దేవుని హస్తము తీర్పు తీర్చే హస్తము కూడా. పగ తీర్చుకొనుట నా పని, నేను ప్రతీకారం చేస్తాను అని దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు. దేవుడు కక్ష సాధింపు కోసం ఏదీ చెయ్యడు. అయితే ఎక్కడ పాపం ఉందో అక్కడ దాని మీద దేవుని తీర్పు నిలిచి ఉంది. 75వ కీర్తన 8వ వచనం గేయకారుడు అంటున్నాడు, యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులోని ద్రాక్షరసం పొంగుతున్నది. అది సంభారముతో నిండి ఉన్నది. ఆయన దానిలోనిది పోస్తున్నాడు. భూమి మీద ఉన్న భక్తిహీనులందరూ
మడ్డితో కూడా దానిని పీల్చి మింగెయ్యాలి. ఈ గేయకారుని ప్రవచనం భావగర్భితమైనది. దేవుని ఉగ్రత పాత్ర నిండిపోతున్నది. దేవుడు కఠిన చర్య తీసుకుంటున్నాడు. దేవుడు దీర్ఘశాంతము గలవాడే. ఎవడూ నశించడం ఆయనకిష్టముండదు. అయితే ఆయన తీర్పు పాత్ర నిండుతూ ఉన్నది. అది చేదు పాత్ర. దేవుని కుమారుణ్ణి నిరాకరిస్తే, ఆయనను తొక్కితే, నిబంధన రక్తాన్ని అపవిత్రమైనది అంటే పరిశుద్ధాత్మను తిరస్కరిస్తే, అలాంటివారు ఈ తీర్పు పాత్రను తాగాల్సి వస్తుంది. యేసుక్రీస్తు నీకు చేసిన మేలు మరిస్తే, శిలువపై యేసు నీకోసమై చేసిన బలియాగాన్ని కాదని ధిక్కరిస్తే, దేవుని ఉగ్రత పాత్రను నీవు త్రాగక తప్పదు. ఈ హీబ్రూ క్రైస్తవ విశ్వాసులకు పౌలు ఇదే సత్యాన్ని పునరుద్ఘాటిస్తున్నాడు. మునుపు మీరు మోషే ధర్మశాస్త్రము కింద ఉన్నప్పుడు ప్రతి సంవత్సరము జంతు బలులు అర్పించేవారు గదా. ఇప్పుడు యుగం మారింది. ఆ బలులు ఇప్పుడు అర్పించకూడదు. వాటికి కాలం చెల్లింది. అందరూ ఈ యుగధర్మం ప్రకారం యేసుక్రీస్తు వైపునకు మరలి రావలసిందే. గత్యంతరం లేదు. ప్రియ హీబ్రూ విశ్వాసులారా, మీరు రక్షించబడినవారు, వెలిగించబడినవారు. మునుపు మీరు గొప్ప పోరాటంలో మీ సహనాన్ని రుజువు చేసుకున్నారు. మునుపు మీ ఆస్తిపాస్తులను కూడా పోగొట్టుకున్నారు. మీ త్యాగము, సాహసము ఎంతో గొప్పవి. మీలో కొందరు చెరసాల పాలయ్యారు. మీరెంతో సహనంతో ప్రవర్తించారు. అప్పటి మీ ధైర్యాన్ని ఇప్పుడు ప్రదర్శించండి. మీ ధైర్యాన్ని విడిచిపెట్టకండి. మీరు ఒప్పుకొన్న దాన్ని గట్టిగా చేపట్టండి. వాగ్దాన ఫలము మీరు పొందాలంటే మీకు ఓరిమి ఎంతో అవసరం. విశ్వాసము, సహనము ఈ రెండూ కలిసి ఉంటాయి. శ్రమల మధ్య విశ్వాసాన్ని సాధకం చేయాలి. అందులో వారి సహనం ఏ స్థాయిలో ఉందో ఇట్టే తెలిసిపోతుంది. విశ్వాసం నెరవేరుతుంది. క్రియాశీలమైన విశ్వాసానికి గొప్ప బహుమానముంటుంది. యేసు ప్రభువు రావాలనుకున్న వేళకు తప్పక వస్తాడు. వచ్చేవాడు ఆలస్యము చేయక సరైన వేళలో వస్తాడు. ఆయన క్యాలెండరు నీకు నాకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వస్తాడు. ఆయన తన డైరీని ఎవరికీ చూపలేదు. ఎప్పుడొస్తాడో ఆయన చెప్పలేదు. ఆయన మనం అనుకొనని ఘడియలో వస్తాడు. ఆయన మొదటి రాకడ వాస్తవ సంఘటన గనుక రెండో రాకడ కూడా వాస్తవం, జరగబోయే చరిత్రాత్మక సంఘటన. హబక్కూకు 2వ అధ్యాయం 3-4 వచనాలను పౌలు ఇక్కడ ఉటంకించాడు. అది నిర్ణయకాలమున జరుగుతుంది. సమాప్తమవటానికి ఆతురపడుతున్నది. అది తప్పక నెరవేరుతుంది. అది ఆలస్యముగా వచ్చినా దానికోసం కనిపెట్టు. అది తప్పక జరుగుతుంది. జాగు చేయకుండా వస్తుంది. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడతారు. అయితే నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకుతాడు. ఇదే మాట రోమాపత్రికలో, గలతీ పత్రికలో కూడా పునరుద్ఘాటించబడింది. నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవిస్తాడు. రోమాపత్రికలో నీతిమంతుడి నీతిని గురించి మాట్లాడాడు. హెబ్రీ పత్రికలో నీతిమంతుని జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అయితే ఈ 2 పత్రికలు ఒకే మాట పలుకుతున్నాయి. నీతిమంతుడు విశ్వాసము వలన జీవిస్తాడు. మన దేవుడు సజీవుడు. హెబ్రీ పత్రికలో సజీవుడైన విజ్ఞాపనకర్త మనకు ప్రత్యక్షమవుతున్నాడు. శిలువ మీద మన కోసమై చనిపోయిన యేసు, తిరిగి లేచిన యేసు ఈ రోజున పరలోకంలో మన పక్షాన విజ్ఞాపన చేస్తున్న ప్రధాన యాజకుడు. ఆయన ఇప్పుడు దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. మన దేవుడు సజీవుడు. మన ప్రధాన యాజకుడు నిత్యుడు, సజీవుడు గనుక మనము విశ్వాసము మూలముగా జీవించే నీతిమంతులము. దేవునికి స్తోత్రం. మనము దేవుని వాక్యముపై నిలిచి ఉన్నాము. గలతీ పత్రికలో విశ్వాసాన్ని గురించి పౌలు విపులంగా మాట్లాడాడు. ఎవడైనా వెనక్కు తీస్తే అతని విషయంలో దేవునికి సంతోషముండదు. హీబ్రూ క్రైస్తవులందరూ వెనుకబడిపోయారని కాదు, ప్రమాదం పొంచి ఉన్నదని హెచ్చరిక. మనకు సజీవుడైన రక్షకుడున్నాడు.
మనం పరిపూర్ణులమవటానికి సాగిపోదాము అని సవాలు చేస్తున్నాడు పౌలు. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవరు? ప్రియ సోదరీ సోదరులారా, పదండి, ముందుకు పదండి. ఆధ్యాత్మిక శైశవం నుండి పరిపూర్ణత దిశగా ముందుకు సాగండి. శ్రోతలు, ఒకసారి దావీదు ఒక తీర్మానం చేసుకోవలసి వచ్చింది. 2 సమూయేలు 24:14 దావీదు తీర్మానం: నాకేమీ తోచటం లేదు, గొప్ప చిక్కులో పడ్డాను. యెహోవా బహు వాత్సల్యము గలవాడు గనుక మనుష్యుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదుముగాక అని గాదుతో అన్నాడు. అయితే హెబ్రీ పత్రిక 10:31 రచయిత అన్నాడు, జీవము గల దేవుని చేతిలో పడడం భయంకరం. దేవుని కృపను నిర్లక్ష్యం చేసి తీరా తీర్పు దినం వచ్చినప్పుడు ఏడ్చి ప్రయోజనం లేదు. జీవము గల దేవుని చేతిలో పడడం భయంకరం, నిజంగా భయంకరమే. ఆలసిస్తే ఆశాభంగం. ఆయన తీర్పరి, నిత్యుడు, నీతిమంతుడు. దేవుని పరిశుద్ధత వెలుగులో మానవుని అవిధేయత చివరి ఘడియల్లో ఆయన తీర్పునకు గురి కావలసి వస్తుంది. దేవుడు ఎంత చెప్పినా వినని అవిధేయులు దేవుని చేతిలో శిక్షనొందక తప్పదు. దేవుని తీర్పు న్యాయమైనది, విరోధులను దహించే తీక్షణమైన అగ్ని. వాటిని తలుచుకుంటే ఎవరికైనా భయమేస్తుంది. ధర్మశాస్త్రాన్ని మీరిన వారికి కఠిన శిక్ష. అయితే ఆయన బిడ్డలు కృపాయుగంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి కదా. అయితే ఈ హీబ్రూ విశ్వాసులు గతంలో విశ్వాస పరీక్షలో నెగ్గినవారే. ఇక్కడి ఆస్తిపాస్తులు పోయినా తమకు పరలోకంలో శ్రేష్టమైన స్థిరమైన స్వాస్థ్యమున్నదని నమ్మినవారు. అదే ధైర్యాన్ని, అదే సాహసాన్ని వీరిప్పుడు చూపాలి. మీ ఆత్మలో వెలుగు ఉంది, వెలిగించబడిన వారు మీలో కొందరు హతసాక్షులయ్యారు. ఇప్పుడు ధైర్యంగా ఉండండి. కాలము బహు కొంచెముగా ఉన్నది. వస్తున్నవాడు ఆలస్యం చేయకుండా వస్తాడు అని పాత నిబంధన కాలంలో హబక్కూకు ప్రవక్త మనష్షే కాలములోని శ్రమలను పురస్కరించుకొని ప్రవచించాడు. అవే మాటలు పౌలు ఇక్కడ పలుకుతున్నాడు. హబక్కూకు కావలి స్థలమందు గోపురం మీద కనిపెట్టుకుని ఉండి యెహోవా ఏమి సెలవిస్తాడో అని చూచాడు. అప్పుడు దేవుడన్నాడు, చదివేవాడు పరిగెత్తుతూ చదువ వీలగునట్లు దర్శన విషయాన్ని పలక మీద స్పష్టంగా రాయి. నీతిమంతుడు విశ్వాసము వల్లనే జీవిస్తాడు. మెస్సీయా వస్తాడు, అకస్మాత్తుగా వస్తాడు అనే హెచ్చరిక ఇందులో ఉన్నది. యేసు ప్రభు రెండో రాకడ దృష్ట్యా హీబ్రూ క్రైస్తవ విశ్వాసులు అప్రమత్తంగా ఉండాలి. రోమాపత్రిక 1:17 గలతీ పత్రిక 3:11 కూడా ఇదే మాట చెప్పబడింది. నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవిస్తాడు. క్రీస్తునందు నిలకడగా ఉండండి. క్రీస్తునందు మీకుండిన ప్రథమ ప్రేమను విడువకండి. స్తెఫను హతసాక్షి అయినప్పుడు హెరోదు అగ్రిప్ప పరిపాలనలో, తెస్సలోనిక రోమా సంఘాలలో మీరెంతో సహనం కనపరిచారు గదా. రోమా ప్రభుత్వం మిమ్మలను ఎంతో హింసించింది. మీ సౌశీల్యానికి అది గొప్ప పరీక్ష. ఆస్తిపాస్తులు పోవడం, శారీరక బాధలు, హింసలు మీకెంతో ఓర్పు కలిగించాయి. మీరు శ్రమపడమే కాదు, అలా శ్రమపడే వారికి చేయూతనిచ్చి ఆదరించారు. చెరసాలలో ఉన్న మీ సోదరీ సోదరులను మీరెంతో ఆదరించారు గదా. మీ నిరీక్షణ ఎట్టి పరిస్థితిలోనూ సన్నగిల్లకూడదు, బలహీనం కాకూడదు. నిరీక్షణకు 2 సత్ఫలితాలు పేర్కొనబడ్డాయి. 1, ప్రతిఫలంగా గొప్ప బహుమానం పొందుతారు. మీ ఓరిమిని బట్టి వాగ్దాన ఫలం పొందుతారు. 2, క్రీస్తు యొక్క రెండో రాకడ. ఆయన రాకడకు ముందు మనకు కొంచెము కాలమే మిగిలి ఉంది. విశ్వాసులారా, సిద్ధపడండి. మీరు మరణాన్ని గురించి కంగారు పడవద్దు. మీరు సిద్ధపడాల్సింది మరణానికి కాదు, శుభప్రదమైన ఆయన రెండో రాకడ కొరకు మాత్రమే మీరు సిద్ధపడుతున్నారు. నీతిమంతులారా, విశ్వాసం మూలంగా జీవించండి. వెనుక తీయవద్దు.
పరిశుద్ధాత్మను దుఃఖపరచవద్దు. మీ జీవితమంతా నీతి, అంతా విశ్వాసమే. నాడు నేడు, పాత నిబంధన కాలంలో, అపొస్తలుల కాలంలో, సర్వకాలాలలో ఇదే సూత్రం. నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవిస్తాడు. పరిశుద్ధ విధేయత ఆధ్యాత్మిక విజయానికి దారితీస్తుంది. వెనుదీయకండి, విశ్వాసాన్ని కాపాడుకోండి, విశ్వాసాన్ని పెంపొందించుకోండి. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమెన్.